మీతో కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? మనం ఇంట్లో ఎప్పుడైనా పూజలు కానీ, హోమాలు కానీ చేసుకున్నప్పుడు సడెన్‌గా విపరీతమైన నిద్రొచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? దీనికి సైంటిఫిక్‌గా, స్పిరిచువల్‌గా చాలా రీజన్స్ ఉన్నాయి. స్పిరిచువల్‌గా చూసుకుంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనం ఇప్పుడు పూజలు, హోమాలు చేసుకున్నప్పుడు దాంట్లో శక్తివంతమైన మంత్రాలు ఉంటాయి కాబట్టి, అవి మనలో ఉన్న నెగెటివ్ ఎనర్జీని ఆవలింతల రూపంలో బయటికి పంపించేస్తాయనేసి చెప్తారు. సైంటిఫిక్‌గా చూసుకుంటే మోస్ట్లీ పూజలు జరిగే టైంలో అంతా ప్రశాంతంగా ఉండి మనం చాలా వరకు డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటాం. దీనివల్ల ఆక్సిజన్ సప్లై ఇంక్రీజ్ అయ్యి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల మనం డ్రౌజీగా ఫీల్ అవుతూ ఉంటాం. ప్లస్ మన పూజ అర్లీ మార్నింగ్ టైంలో ఉంటే నైట్ నిద్ర సరిగ్గా సరిపోక మార్నింగ్ డ్రౌజీగా అనిపిస్తుంది. అంతేకాదు పూజ టైంలో చాంటింగ్, మంత్రాస్ ఇవన్నీ ఒక మోనోటోనస్ కామింగ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తాయి. దీనివల్ల మన బ్రెయిన్ యాక్టివిటీస్ చాలా స్లో అయిపోతుంది. అందుకే నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం పెద్దగా ఇన్వాల్వ్ అయ్యి లేకుండా అంటే మనం ఫోకస్ చేయకుండా ఉన్నప్పుడు కూడా నిద్ర వస్తూ ఉంటుంది. హోప్ మీ అందరికి ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.